హలో అండి, డాక్టర్ రవి కుమార్ సెల్ హెల్త్ క్లినిక్ నుంచి మరోసారి మీ ముందుకు వచ్చాను. ఇవాళ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సెల్ హెల్త్ క్లినిక్కి మీరు వస్తున్నారు, సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. కానీ నాకెందుకో ఒక చిన్న ఆందోళన, మనం తినే ఆహారం సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ ప్రకారమే తింటున్నప్పటికీ అది సరైన ఆహారమే తింటున్నామా అనే ఒక భయం నాలో కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ మనం తింటున్న ఆహారం గురించి చూస్తే, పండించే నేల కానీ, తినే ఆహారం కానీ, నిల్వ చేసే పద్ధతులు కానీ అన్నీ కెమికల్స్తోనే కూడినవి కదా. అసలు మనం ఆహారం తింటున్నామా, కెమికల్స్ తింటున్నామా అనే అంతలా ప్రస్తుత సిట్యుయేషన్ అలా మారిపోయింది. ఏది చూసినా కెమికల్ లేనిదే అవ్వట్లేదు. కెమికల్తోనే అన్ని పదార్థాలు చేస్తున్నారు. పంట పండించడానికి కూడా కెమికల్స్ వాడుతున్నారు. 8 నెలల్లో పండాల్సిన పంట 4 నెలల్లో వచ్చేస్తుంది. అది మనం తింటున్నాం. తల్లి బిడ్డను కంటానికి 9 నెలలు గర్భంలో వస్తుంది కదా. అదే 7 నెలల్లోనే పుట్టేశారనుకోండి, ఏదో ఒక లోపంతో పుట్టే అవకాశాలు చాలా ఎక్కువ కదా. మరి ఇది కూడా అంతే కదండి. 8 నెలల్లో పండాల్సిన పంటను మీరు 4 నెలల్లో పండించేస్తున్నారు రకరకాల కెమికల్స్ వాడేసి. కెమికల్స్తోనే కొన్ని ప్రోడక్ట్లు కూడా తయారవుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా అవాక్ అవుతున్నాం అందరం. కెమికల్స్ లేని ఆహారం దొరుకుతుంది, చాలా కష్టమైపోతుంది ఈ రోజుల్లో. ఆర్గానిక్ అని చెప్తున్నాయి కూడా ఎంతవరకు ఆర్గానిక్ అర్థం కావట్లేదు. ఒకవేళ నిజంగానే ఆర్గానిక్ అయినా, అతను పండించే 2 ఎకరాలు ఆర్గానిక్గా పండించినప్పటికీ దాని చుట్టూ ఉన్న ఎకరాలన్నీ ఇన్ఆర్గానిక్గా కెమికల్స్తో పండిస్తున్నప్పుడు వాటి సారం ఆ మట్టిలో నుంచి ఈ మట్టిలోకి రాదా? అయితే ఎంతో కొంత మేలు కాబట్టి కుదిరినంతలో ఆర్గానిక్ తీసుకోవటమే మేలు. ఎందుకంటే మొన్న మధ్య ఒక ఆవిడ ఒక వీడియో చేశారు, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో పన్నీర్ ఎట్లా ఉంది అనే దాన్ని నకిలీగా ఎట్లా చేసి అమ్ముతున్నారు అనేది ఒక వీడియో చేశారు. చూస్తే భయంకరంగా ఉంది. ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. मार्केट के टॉप 3 फास्ट फूड कंपनीज का पनीर चेक करने। ये है आयोडीन टिंचर। अमूल के पैक पनीर पर डाला तो ये पनीर काला नहीं हुआ। मैकडी के अंदर इसकी तो डलते ही हालत खराब हो गई है। बर्गर किंग पनीर काला पड़ गया और किसी ने उठा लिया उसको तुरंत। पनीर खिलाओ नहीं, डिटर्जेंट के साथ पाम ऑयल मिला के क्यों खिला रहे हो? यदि वो लेडी जो बोल रही वो यदि सही में, कितना सही है मेरे को नहीं मालूम, यदि सही है वो कितना गलत बात है, घबराहट का बात है ना. ఎంత అరాచకం అండి. నిజంగా అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈ వీడియో నేను చూసినప్పుడు మాత్రం చాలా చండాలంగా అనిపించింది. ఇంత పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బడా కుబేరులు ప్రాణాలతో ఆడుకుంటున్నారే. నిజంగా పామాయిల్ డిటర్జెంట్తో పన్నీర్ చేస్తున్నారంటే మాత్రం ఇది తప్పకుండా అడ్రస్ చేయాల్సిన విషయమే. ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఇటువంటి చూస్తున్నప్పుడు భయం వేస్తుంది కదండి. ఎందుకని మన ఇంట్లో పన్నీర్ చేసుకోలేమా? ఆర్గానిక్గా కుదిరిన వంటకాలు, ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుందామండి. కుదిరినంతలో ఇంట్లో వంట చేసుకుందామండి. ఈ జంక్ ఫుడ్ జోలికి, బయట ఫుడ్ జోలికి మనం వెళ్ళొద్దండి. ఆందోళనతో చెప్తున్నాను మీకు. ఇక చేపలు, కోళ్ళు, మేకల విషయంకి వస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. 60 రోజుల్లో పెరగాల్సిన కోడి 3-4 వారాల్లో పెంచేస్తున్నారు, స్టెరాయిడ్లు ఇచ్చి, ఇంజక్షన్లు ఇచ్చి. మరి వాటి దానాల్లో కూడా కెమికల్సే వాడుతున్నారు. ఆ కెమికల్స్ మనం తింటున్నాం. మరి ఆ కోడి తింటే మనకి జబ్బులు రావా, క్యాన్సర్లు రావా? చేపలు కూడా అంతే. చేపల చెరువుల్లో వాళ్ళు కెమికల్స్ వేసి పెంచుతున్నారు. రొయ్యల చెరువులైనా అంతే, మేకలైనా అంతే, గుడ్లు కూడా అంతే. ఇంతటి దారుణమైన ఆహారం మనం తీసుకుంటున్నాము అని తెలిసినప్పుడు ఆందోళన కలగదండి. నేను ఒక పక్కనేమో సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేయండి, దీంట్లో ఆహారం ఇట్లా తినండి, దుంపలు తినొద్దు, కూరగాయలు తినండి, ఆకుకూరలు తినండి, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తున్నాం. అవన్నీ ఏమో పురుగు మందులతో స్నానం చేయించిన కూరగాయలు మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి, అయ్యే తెచ్చుకుని మీరు తింటున్నారు. ఆహారం గురించే మాట్లాడుతూ ఆహార చికిత్సా విధానం అని చెప్తున్న నాకు బయట దొరుకుతున్న ఆహారం గురించి ఆలోచిస్తుంటే చాలా భయం వేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కుదిరినంతగా ఆర్గానిక్ కూరగాయలు కానీ, ఆర్గానిక్గా పండించిన కోళ్ళు కానీ, ఆర్గానిక్గా మనకు న్యాచురల్గా సముద్రంలోనూ చెరువుల్లోనూ దొరుకుతున్న చేపలు కానీ, రొయ్యలు కానీ వాడుకుంటే శ్రేయస్కరం అండి. ఎట్టి పరిస్థితుల్లో బ్రాయిలర్ కోళ్ళు కానీ, చేపల చెరువులు కానీ నేను ఎవరిని వ్యాపారాన్ని చెడగొడటానికి అంటలేదండి. ఆహారం మీద నాకు ఒక ఆందోళన, భయం కలుగుతూ నా సెల్ హెల్త్ క్లినిక్ వచ్చిన పేషెంట్స్ ఎక్కడ ఇబ్బంది పడతారో నాకు చిన్న భయంతో ఆర్గానిక్గా ఉన్నవి మాత్రమే తిందామండి.
పురుగుల మందులతో స్నానం చేయించి మనం ముట్టుకోవద్దండి, వాటి దగ్గరికి కూడా వెళ్ళొద్దండి. అది కూరగాయల, కోడి, గుడ్డ, చేప ఏదైనా కానీ మనం విచక్షణతో చాలా జాగ్రత్తగా దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుని మనం అవి కొనుక్కుని లేదా పండించుకుని మనం ఇంట్లో మన ఆహారం మనం తీసుకుంటూ ఈ సెల్యులర్ మెటబాలిక్ డైట్ చేస్తే రిజల్ట్ బాగుంటుంది. అది కాకుండా పురుగు మందులతో స్నానం చేయించిన ఆహారాలు, కూరగాయలు కానీ లేకపోతే ఇట్లా స్టెరాయిడ్స్ వాడి పెంచిన కోళ్ళని కానీ చేపలను కానీ తిన్నందువలన మనకి ఇంకా మరింత అనారోగ్య పాలవుతుమే కానీ మా మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ చేసినందువలన రావాల్సిన ఫలితాలు రావు అనే భయంతోనే నేను ఈరోజు మీకు నా ఆందోళనని వ్యక్తపరుస్తున్నాను. జాగ్రత్తగా ఉందామండి, కణాలను జాగ్రత్తగా చూసుకుందాం, కణాలను ఆరోగ్యంగా ఉంచుకుందాం. సెల్స్ హెల్తీగా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.